హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ ద సమ్మిట్ విత్ ఇన్ ఈ చాప్టర్ నేర్చుకుందాము. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బిఫోర్ యూ రీడ్, చదవడానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది, Major H.P.S. Ahluwalia was a member of the first successful Indian expedition to Mount Everest in 1965. మేజర్ హెచ్పిఎస్ అహ్లువాలియా గారు మెంబర్ అయిన సభ్యుడు దేంట్లో 1965లో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ ఎక్స్పెడిషన్ టు ద మౌంట్ ఎవరెస్ట్, మొట్టమొదటి విజయవంతమైన ఇండియన్ సాహసయాత్ర, భారతీయ సాహసయాత్రల్లో సక్సెస్ అయిన మొట్టమొదటి దాంట్లో ఈయన కూడా సభ్యుడు. అది 1965లో జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ తెలుసు కదా మీకు, ఎవరెస్ట్ పర్వతం గురించి. అది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అని తెలుసు కదా. ఈ ఎత్తైన పర్వతానికి సాహసయాత్రలు, ఆ పర్వతాన్ని ఎక్కడానికి యాత్రలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది ఔత్సాహికులు. ఇలా చేసే సాహసయాత్రల్లో భారతదేశానికి చెందిన మొట్టమొదటి విజయవంతమైన సాహసయాత్రలో ఈయన కూడా సభ్యుడు. హెచ్పిఎస్ అహ్లువాలియా గారు కూడా సభ్యుడు. హౌ డిడ్ హీ ఫీల్ when he stood on the highest point in the world? ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఆయన నిలబడ్డాడు కదా. ఎవరెస్ట్ పర్వతం ఎక్కి అక్కడ నిలబడ్డాడంటే అది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. అక్కడ నిలబడ్డాడంటే ప్రపంచం మొత్తానికి ఎత్తులో ఆయన ఉన్నాడు. హౌ డిడ్ హీ ఫీల్, అప్పుడు ఆయన ఎలా ఫీల్ అయి ఉంటాడు ఒకసారి ఊహించండి. లెట్ us hear his story in his words. ఆయన కథని ఆయన మాటలోనే తెలుసుకుందాం, విందాం. క్లైంబింగ్ ద సమ్మిట్ అండ్ దెన్ ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ క్లైంబింగ్ ద సమ్మిట్ విత్ ఇన్. క్లైంబింగ్ ద సమ్మిట్, ఆ శిఖరాన్ని, ఆ పర్వతాన్ని ఎక్కడానికి, అధిరోహించడానికి. దెన్ తర్వాత ద మోర్ డిఫికల్ట్ టాస్క్, అంతకన్నా కష్టమైన పని. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం కంటే కూడా కష్టమైన పని ఆ తర్వాత ఆయనకు వచ్చింది. ఏంటి? క్లైంబింగ్ ద సమ్మిట్ విత్ ఇన్. మనసులో, అతని లోపలున్న శిఖరాన్ని కూడా అతను అధిరోహించాలి. ఆ విధంగా అతను కథ చెప్తున్నాడు. ఆయన స్టోరీ మనం విందాం. Of all the emotions which surged through me as I stood on the summit of Everest, looking over miles of panorama below us, the dominant one I think was humility. Of all the emotions, రకరకాల భావాలు అతని మనసులో మెదులుతున్న వాటిల్లో అన్నిట్లోనూ which surged through me as I stood on the summit of Everest, రకరకాల భావాలు surged through me, నాలో మెదిలాయి. ఎన్నో రకాల భావాలు నాలో మెదిలాయి. యాజ్ ఐ స్టూడ్, నేను నిలబడ్డాను కదా అప్పుడు. ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరం మీద నేను నిల్చున్నప్పుడు ఎన్నో రకాల భావాలు నా మనసులో మెదిలాయి. లుకింగ్ ఓవర్ మైల్స్ ఆఫ్ పానోరమా బిలో అస్, ఎన్నో మైళ్ళ దూరం వరకు ఉన్న విశాలమైన ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం మేము. ద డామినెంట్ వన్ ఐ థింక్ వాజ్ హ్యూమిలిటీ, అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న ఎమోషన్, ఎక్కువగా ఉన్న భావం మాత్రం నాలో హ్యూమిలిటీ అంటే వినయము. ఆ కొండ మీదకి ఎక్కి ఉన్నప్పుడు నాలో ఎన్నో భావాలు మెదులుతూ ఉన్నాయి. మేము అక్కడ నుంచి చూస్తుంటే ఎన్నో మైళ్ళ ప్రదేశం వరకు విశాలంగా మాకు కనిపిస్తుంది. అప్పుడు నాలో ఉన్న అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న భావం హ్యూమిలిటీ, వినయము. The physical in me seemed to say,
Thank God, it's all over. However, instead of being jubilant, there was a tinge of sadness. The physical in me seemed to say, నాలో భౌతికంగా ఉన్న నేను ఏమని చెప్తున్నా అంటే నాకేమని అనిపిస్తుంది అంటే, థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. అమ్మయ్య, ఇదంతా అయిపోయింది, ఎవరెస్ట్ నేను ఎక్కేశాను. హవెవర్, అయినప్పటికీ, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జూబిలెంట్, నేను ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉండాల్సింది పోయి, దేర్ వాజ్ ఎ టింజ్ ఆఫ్ సాడ్నెస్, కొంచెం బాధ కూడా ఉంది, చాలా కొంచెంగా బాధ కూడా ఉంది. ఎందుకు? వాజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబింగ్ అండ్ దేర్ వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్ అండ్ ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లీన్ డౌన్. Was it because I had already done the ultimate in climbing? ఇది ఏమైనా నేను క్లైంబింగ్లో, ఎక్కడంలో అల్టిమేట్, అన్నిటికన్నా ఎక్కువ కష్టమైంది నేను చేసేసాను, ఆల్రెడీ చేసేసాను. నేను ఎవరెస్ట్ ఎక్కేశాను, అన్నిటికన్నా ఎత్తైన పర్వతాన్ని నేను ఎక్కేశాను. అండ్ దేర్ వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్. ఇంకా దీని తర్వాత ఇంకా ఎక్కడానికి ఎత్తైనవి ఏమీ లేవు, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనవి ఇంకేమీ లేవు ఎక్కడానికి. సో ఇంకా నేను ఎక్కువగా ఎత్తు ఉన్నవి ఎక్కడానికి ఏమీ లేవు. ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లీన్ డౌన్. ఇక్కడ నుంచి మిగతా మార్గాలన్నీ కూడా కిందకే వెళ్తాయి కానీ పైకి వెళ్ళడానికి లేవు. అందుకు నేను ఏమైనా సాడ్గా ఉన్నానేమో. By climbing the summit of Everest, you are overwhelmed by a deep sense of joy and thankfulness. By climbing the summit of Everest, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం వల్ల యు ఆర్ ఓవర్వెల్మ్డ్, నీకు ఎంతో ఎక్కువగా వస్తాయి భావాలు. ఏంటి? బై ఎ డీప్ సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్, ఆనందోత్సాహాలతో నీ మనసు ఉవ్విల్లూడుతుంది. ఇట్ ఈజ్ ఎ జాయ్ విచ్ లాస్ట్స్ ఎ లైఫ్ టైమ్. ఈ ఆనందం అనేది జీవితం మొత్తానికి సరిపోతుంది, జీవితాంతం ఈ ఆనందం అలాగే ఉంటుంది. ద ఎక్స్పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్లీ. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఏదైతే ఉందో, ఎవరెస్ట్ ఎక్కిన అనుభవము నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్స్ ఈజ్ నెవర్ ద సేమ్ అగైన్. ఎవరైతే పర్వతాలని ఎక్కుతారో ఆ తర్వాత ఉన్న మనిషి, అంతకుముందు ఉన్న మనిషి ఒకేలా ఉండరు. పర్వతాలను ఎక్కిన తర్వాత మనిషి మారిపోతాడు అన్నట్టుగా కవి చెప్తున్నాడు. As I look back at life after climbing Everest, నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఐ కెనాట్ హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్, ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్, నో లెస్ ఫార్మిడబుల్ and no easier to climb. I cannot help remarking about the other summit, the summit of the mind, no less formidable and no easier to climb. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నా జీవితం వెనక్కి నేను తిరిగి చూసుకుంటే, ఐ కెనాట్ హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్, ఇంకొక శిఖరాగ్రం గురించి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్, మనసులో ఉన్న, మన బుద్ధిలో ఉన్న శిఖరం గురించి. నో లెస్ ఫర్మిడబుల్ అండ్ నో ఈజియర్ టు క్లైంబ్, చాలా ఈజీదైతే కాదు, అది చాలా బలమైనది, అస్సలు ఈజీదైతే కాదు. మనం ఎవరెస్ట్ ఎక్కడం కన్నా కూడా మన మనసులో ఉన్న శిఖరాన్ని అధిరోహించడమే చాలా కష్టమైనది, చాలా బలమైనది అని చెప్పి కవి చెప్తున్నాడు.
even when getting down from the summit, even when getting down from the summit, గెటింగ్ డౌన్ కిందకి వస్తున్నప్పుడు కూడా, ఆ శిఖరం నుంచి కిందకి వస్తున్నప్పుడు కూడా, వన్స్ ద ఫిజికల్ ఎగ్జాషన్ హ్యాడ్ గాన్, మాలో ఉన్న భౌతిక అలసట, ఫిజికల్ ఎగ్జాషన్, భౌతిక అలసట హ్యాడ్ గాన్, మాలో ఉన్న భౌతిక అలసట పోయింది. ఐ బిగాన్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ద క్వశ్చన్ వై ఐ హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. నన్ను నేను అడగడం మొదలుపెట్టాను. ఏమని? వై ఐ హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. నేను అసలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎందుకని అధిరోహించాను, ఎందుకని ఎక్కాను? వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ ద సమ్మిట్ హ్యావ్ సచ్ ఎ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్? వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ ద సమ్మిట్, ఆ శిఖరాన్ని చేరుకోవాలన్న పని ఏదైతే ఉందో అది హ్యావ్ సచ్ ఎ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్, అది నా ఊహల్లో ఎందుకు అంతగా నాటుకొని ఉంది? ఆ శిఖరాగ్రాన్ని చేరుకోవాలి అన్నది నా ఊహల్లో ఎందుకని అంతగా నాటుకుపోయింది? ఇట్ వాజ్ ఆల్రెడీ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిపోయింది, ఆల్రెడీ చేసిందే అని. సంథింగ్ డన్ ఎస్టర్డే, ఆల్రెడీ నిన్న చేసిందే. నిన్న అంటే కవి అర్థము ఆల్రెడీ ముందే, ఇంతకు ముందే చేసిందే అని. విత్ ఎవ్రీ పాసింగ్ డే, గడిచిపోయే ప్రతి ఒక్క రోజుతోనూ, ఇట్ వుడ్ బికమ్ మోర్ రిమోట్, రోజు రోజు గడిచిపోయే కొద్దీ ఈ ఎవరెస్ట్ ఎక్కడం అన్న అనుభవం అయితే అది ఇంకా గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా పాతదైపోతుంది, ఇంకా దూరం అయిపోతుంది. అండ్ దెన్ వాట్ వుడ్ రిమైన్, ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? వుడ్ మై మెమరీస్ ఫేడ్ స్లోలీ అవే, నా జ్ఞాపకాలు కూడా నిదానంగా కనుమరుగైపోతాయా? ఆల్ దీస్ థాట్స్ లెడ్ మీ టు క్వశ్చన్ మై సెల్ఫ్ యాజ్ టు వై పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్. ఆల్ దీస్ థాట్స్, ఈ ఆలోచనలన్నీ కూడా లెడ్ మీ టు, నడిపించాయి, క్వశ్చన్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రశ్నించుకునేలా ఈ ఆలోచనలన్నీ చేశాయి. ఏమని? యాజ్ టు వై పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్, ఎందుకని మనుషులు మౌంటైన్స్, పర్వతాలను ఎక్కాలనుకుంటారు, ఎక్కుతారు అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకునేలా ఈ ఆలోచనలు చేశాయి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం, ఈజీ అయితే కాదు. ద సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బి, సులభమైన ఆన్సర్ ఏంటంటే, యాజ్ అదర్స్ హ్యావ్ సెడ్, మిగతా వాళ్ళు చెప్పినట్టుగా, బికాస్ ఇట్ ఈస్ దేర్, అది అక్కడ ఉంది కాబట్టే ఎక్కాలనుకుంటున్నాం అన్నది మిగతా వాళ్ళు చెప్పినట్టుగా సింపుల్ ఆన్సర్. ఇట్ ప్రెజెంట్స్ గ్రేట్ డిఫికల్టీస్, అది చాలా కష్టాల్ని అనుభవించేలా చేస్తుంది. మ్యాన్ టేక్స్ డిలైట్ ఇన్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్, ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు. మ్యాన్ టేక్స్ డిలైట్, మనిషి సంతోషిస్తాడు. ఎందుకు? ఆబ్స్టికల్స్, అడ్డంకుల్ని ఓవర్కమ్ చేయడానికి, అడ్డంకుల్ని అధిరోహించడానికి మ్యాన్ టేక్స్ డిలైట్ ఇన్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు, ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్, అడ్డంకుల్ని అధిరోహించడానికి, అడ్డంకుల్ని పోరాడి గెలవడానికి మ్యాన్ టేక్స్ డిలైట్, మనిషి సంతోషిస్తాడు. మనిషి అడ్డంకుల్ని పోరాడి గెలిచినప్పుడు సంతోషిస్తాడు. ద ఆబ్స్టికల్స్ ఇన్ క్లైంబింగ్ ఏ మౌంటైన్ ఆర్ ఫిజికల్, ఒక పర్వతాన్ని ఎక్కడానికి ఉన్న ఆబ్స్టికల్స్, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిజికల్, భౌతికమైనవి. ఎ క్లైంబ్ టు ఎ సమ్మిట్, ఒక శిఖరాగ్రానికి ఎక్కడం అంటే ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు, పర్సిస్టెన్స్ పట్టుదల, అండ్ విల్ పవర్ సంకల్ప బలం. మనకి ఓర్పు, పట్టుదల, సంకల్ప బలం ఉంటేనే మనము పర్వతాన్ని పట్టు వదలకుండా ఓర్పుగా ఎక్కుతాం కదా.
అంటే పర్వతాలను ఎక్కడం అంటే ఆ లక్షణాలు ఉన్నట్టుగా. ద demonstration of these physical qualities is no doubt exhilarating, and it was for me also. The demonstration of these physical qualities, ఈ భౌతిక లక్షణాలని మనం ప్రదర్శించడం, ఈజ్ నో డౌట్ ఎగ్జిలరేటింగ్, అస్సలు డౌటే లేకుండా ఈ ఫిజికల్ క్వాలిటీస్ని, ఈ భౌతిక లక్షణాలని ప్రదర్శించడం అనేది ఎగ్జిలరేటింగ్, చాలా ఉత్సాహభరితమైనది, చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది. మనకున్న ఓర్పుని, పట్టుదలని, సంకల్ప బలాన్ని ప్రదర్శించడం అనేది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇట్ వాజ్ ఫర్ మీ ఆల్సో, నాకు కూడా అంతే. ఐ హ్యావ్ ఎ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ద క్వశ్చన్. నాకు ఒక పర్సనల్ ఆన్సర్ కూడా ఉంది. నాకు ప్రత్యేకంగా ఒక పర్సనల్ ఆన్సర్ కూడా ఉంది. ఏంటంటే, ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నా చిన్నతనం నుంచి కూడా ఐ హ్యావ్ బీన్ అట్రాక్టెడ్ బై మౌంటైన్స్. నేను పర్వతాల వల్ల ఆకర్షించబడ్డాను. పర్వతాలంటే నాకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టము. ఐ హ్యాడ్ బీన్ మిజరబుల్, లాస్ట్ వెన్ అవే ఫ్రమ్ మౌంటైన్స్ ఇన్ ద ప్లెయిన్స్. ఐ హ్యాడ్ బీన్ మిజరబుల్, నేను చాలా నిరాశతో, బాధతో ఉండేవాడిని. లాస్ట్, ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడిని. వెన్ అవే ఫ్రమ్ మౌంటైన్స్, పర్వతాలకి దూరంగా. ఇన్ ద ప్లెయిన్స్, మైదానాల్లో ఉన్నప్పుడు నేను ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడిని. మౌంటైన్స్ ఆర్ నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్. పర్వతాలు అనేవి ప్రకృతిలో అత్యుత్తమమైనవి. దేర్ బ్యూటీ, వాటి అందము, అండ్ మెజెస్టీ, వాటి మహిమ, పోజ్ ఏ గ్రేట్ ఛాలెంజ్. అండ్ లైక్ మెనీ, ఐ బిలీవ్ దట్ మౌంటైన్స్ ఆర్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. వాటి యొక్క అందంతోనూ మహిమతోనూ అవి చాలా గొప్ప ఛాలెంజ్ని విసురుతాయి. అండ్ లైక్ మెనీ, చాలా మందిలాగే, ఐ బిలీవ్, నేను కూడా నమ్ముతాను. ఏమని? మౌంటైన్స్ ఆర్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవుడికి మనం దగ్గరగా ఉండడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుడితో సంబంధాన్ని ఇంకా పెంచుకోవడానికి మౌంటైన్స్ అనేవి దారులు అని కూడా నేను నమ్ముతాను అందరిలాగే అని కవి చెప్తూ ఉన్నాడు. వన్స్ హ్యావింగ్ గ్రాంటెడ్ దిస్, ద క్వశ్చన్ రిమైన్స్, వై ఎవరెస్ట్? ఇదంతా ఆలోచించిన తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం ఇంకా ఉంది. ఇదంతా ఆలోచించిన తర్వాత ఆ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. వై ఎవరెస్ట్? ఎందుకని ఎవరెస్టే? బికాజ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్, ద మైటియెస్ట్, అండ్ హ్యాడ్ డిఫైడ్ మెనీ ప్రీవియస్ అటెంప్ట్స్. ఎందుకంటే ఇది అన్నిటికన్నా హైయెస్ట్, అన్నిటికన్నా ఎత్తైనది, ద మైటియెస్ట్, అన్నిటికన్నా గొప్పదైనది, హ్యాస్ డిఫైడ్ మెనీ ప్రీవియస్ అటెంప్ట్స్, ఎంతోమంది ఇంతకుముందు ప్రయత్నించారు కానీ ఓడిపోయారు. ఇది ఎంతో మందిని ఓడిపోయేలా చేసింది. అందుకే ఎవరెస్ట్ అంటే, ఎవరెస్ట్ని అందుకే ఎంచుకున్నామా? ఇట్ టేక్స్ ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ వన్స్ ఎనర్జీ. ఇట్ టేక్స్ ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ వన్స్ ఎనర్జీ. ఒక వ్యక్తికి ఉన్న శక్తిలో ఉన్న చివరి భాగాన్ని కూడా ఇది లాగేసుకోగలదు. ఇట్ ఈజ్ ఎ బ్రూటల్ స్ట్రగుల్ విత్ రాక్ అండ్ ఐస్. రాళ్లతోనూ ఐస్తోనూ చాలా కష్టపడాల్సి వస్తుంది. వన్స్ టేకెన్ అప్, ఒక్కసారి తీసుకున్నామంటే, ఒక్కసారి మొదలెట్టామంటే, ఇట్ కెనాట్ బి గివెన్ అప్ హాఫ్ వే, ఈవెన్ వెన్ వన్స్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్. ఒక్కసారి దాన్ని మొదలెట్టాము, ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ఆ సాహసయాత్ర మొదలెట్టాము అంటే, ఇట్ కెనాట్ బి గివెన్ అప్, దాన్ని మనం వదిలేయలేం. హాఫ్ వే, దాని మధ్యలో వదిలేయలేం. ఈవెన్ వెన్ వన్స్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్, ఎవరి ప్రాణమైనా కూడా పోయే స్థితిలో ఉన్నా సరే దాన్ని మనం వదిలేయలేం. ఎందుకంటే ద ప్యాసేజ్ బ్యాక్ ఈజ్
యాజ్ డిఫికల్ట్ యాజ్ ద ప్యాసేజ్ ఆన్వర్డ్స్. ముందుకెళ్ళే దారి ఎంత కష్టంగా ఉంటుందో వెనక్కెళ్ళే దారి కూడా అంతే కష్టంగా ఉంటుంది. అందుకే ఎవరెస్ట్ ఎక్కడం అనే ఆ యాత్రని ఒకసారి మొదలెట్టిన తర్వాత మధ్యలో ఎవ్వరి ప్రాణం పోతుందన్నా సరే కూడా ఆపలేము. ఎందుకంటే ముందుకెళ్ళే దారి, వెనక్కెళ్ళే దారి రెండూ కష్టంగానే ఉంటాయి. అండ్ దెన్ when the summit is climbed, there is the exhilaration, the joy of having done something, the sense of a battle fought and won. And then ఆ తర్వాత when the summit is climbed, ఆ శిఖరాన్ని ఎక్కిన తర్వాత there is the exhilaration, ఆ ఉల్లాసవంతమైన ఆ భావం అనేది అప్పుడు ఉంటుంది. ఆ ఉల్లాసం అనేది అప్పుడు వస్తుంది. ద జాయ్ ఆఫ్ హ్యావింగ్ డన్ సంథింగ్, ఒకటి చేశాము, ఏదో ఒకటి మనం చేశాము అన్న ఆనందం కలుగుతుంది. ద సెన్స్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఫాట్ అండ్ వాన్, ఒక యుద్ధాన్ని పోరాడి గెలిచిన ఆనందం మనకు కలుగుతుంది. దేర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ విక్టరీ అండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక విజయం పొందిన అనుభూతి అలాగే సంతోషం మనకి కలుగుతాయి. Glimpsing a peak in the distance, I get transported to another world. Glimpsing a peak in the distance, I get transported to another world. దూరంగా ఉన్న ఇంకొక శిఖరాన్ని, ఇంకొక శిఖరాన్ని చూసి ఐ గెట్ ట్రాన్స్పోర్టెడ్ టు అనదర్ వరల్డ్, నేను మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, అంటే నేను మరొక ప్రపంచంలో ఉన్న ఊహల్లోకి వెళ్ళిపోయాను. ఐ ఎక్స్పీరియన్స్ ఎ చేంజ్ విత్ ఇన్ మై సెల్ఫ్ విచ్ కెన్ ఓన్లీ బి కాల్డ్ మిస్టికల్. ఐ ఎక్స్పీరియన్స్ ఎ చేంజ్ విత్ ఇన్ మై సెల్ఫ్, నాలో కలుగుతున్న చేంజ్ని, నాలో కలుగుతున్న మార్పుని నేను అనుభవించాను. విచ్ కెన్ ఓన్లీ బి కాల్డ్ మిస్టికల్, అది స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనది, ఊహకందనిది అని మాత్రమే నేను చెప్పగలను. బై ఇట్స్ బ్యూటీ, అలూఫ్నెస్, మైట్, రగడ్నెస్ అండ్ ద డిఫికల్టీస్ ఎన్కౌంటర్డ్ ఆన్ ద వే, the peak draws me to it as Everest did. By its beauty, దాని అందం చేత, అతను చూస్తున్న మరొక శిఖరం దాని అందం చేత, అలూఫ్నెస్, అది చూపిస్తున్న వైరాగ్యం చేత, మైట్ గొప్పతనం చేత, రగ్గుడ్నెస్ మొరటుతనం చేత, అండ్ ద డిఫికల్టీస్ ఎన్కౌంటర్డ్ ఆన్ ద వే, వెళ్ళే దారిలో ఉన్న కష్టాల చేత, ద పీక్ డ్రాస్ మీ టు ఇట్, ఆ శిఖరం నన్ను తన వైపుకు లాక్కుంటుంది. యాజ్ ఎవరెస్ట్ డిడ్, ఎవరెస్ట్ పర్వతం ఎలాగైతే నన్ను తన దగ్గరికి లాక్కుందో, ఈ శిఖరం కూడా నన్ను తన దగ్గరికి లాక్కుంటుంది, అంటే నేను దాని దగ్గరికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాను. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు రెసిస్ట్, ఇది ఒక గొప్ప ఛాలెంజ్, దాన్ని మనము వద్దనలేం, కాదనలేని ఒక గొప్ప ఛాలెంజ్ అది. లుకింగ్ బ్యాక్, ఐ ఫైండ్ దట్ ఐ హ్యావ్ నాట్ యెట్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ వై ఐ క్లైంబ్డ్ ఎవరెస్ట్. వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంకా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను ఎవరెస్ట్ని ఎందుకు ఎక్కాను అన్నది మీకు ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఈజ్ లైక్ ఆన్సరింగ్ ఎ క్వశ్చన్, వై యు బ్రీత్. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఎందుకు శ్వాస తీసుకుంటున్నాము అన్నదానికి ఆన్సర్ చెప్పాలి, అంటే ఎవరెస్ట్ ఎందుకు ఎక్కావు అన్నదానికి ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది. వై డు యూ హెల్ప్ యువర్ నైబర్, నీ నైబర్కి, నీ పొరుగు వారికి నువ్వెందుకు సహాయం చేశావు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది. వై డు యూ వాంట్ టు డూ గుడ్ యాక్ట్స్, నువ్వు మంచి పనులు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నావు అన్నదానికి ఆన్సర్ చెప్పినట్టుగా ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫైనల్ ఆన్సర్ పాసిబుల్, దానికి చివరి ఆన్సర్ అనేది ఏది కూడా ఉండదు. ఈ ప్రశ్నలకి ఎలాగైతే సమాధానం ఉండదో
నేను ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాను అంటున్న దానికి కూడా సమాధానం లేదు. అండ్ దెన్ దెర్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఎవరెస్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిజికల్ క్లైంబ్. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నిజం ఏంటంటే ఎవరెస్ట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ క్లైంబ్. ఎవరెస్ట్ అనేది భౌతికంగా ఎక్కే ఒక అధిరోహణ కాదు. ద మ్యాన్ who has been to the mountain top becomes conscious in a special manner of his own smallness in this large universe. ఆ పర్వత శిఖరాన్ని ఎవరైతే అధిరోహించి అక్కడికి వస్తారో బికమ్స్ కాన్షియస్, అతనికి బోధపడుతుంది. ఏమని? ఇన్ ఏ స్పెషల్ మేనర్, అతనికి ప్రత్యేకంగా బోధపడుతుంది. ఆఫ్ హిస్ ఓన్ స్మాల్నెస్ ఇన్ దిస్ లార్జ్ యూనివర్స్, ఈ విశాల విశ్వంలో అతను ఎంత చిన్నవాడు అన్నది అతనికి బోధపడుతుంది. ఈ విశాల విశ్వం మొత్తంలో అతను ఎంత చిన్నవాడు, అతని జీవితం ఎంత చిన్నది అని అతనికి బోధపడుతుంది. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద అచీవ్మెంట్. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ is only one part of the achievement. ఈ మౌంటైన్ ఎక్కిన ఈ విజయంలో ఫిజికల్ కాంక్వెస్ట్, భౌతికంగా జయించడం అనేది ఒక పార్ట్ మాత్రమే. దెర్ ఈజ్ మోర్ టు ఇట్ దాన్ దట్. ఈ భౌతికంగా జయించడం కంటే కూడా చాలా ఎక్కువే ఉంది ఈ విజయంలో. ఇట్ ఈజ్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. పూర్తి చేసిన భావన, ఒక ఫుల్ఫిల్మెంట్ భావన అనేది మనకి కలుగుతుంది ఆ తర్వాత. దేర్ ఈజ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ డీప్ అర్జ్ టు రైజ్ అబౌవ్ వన్స్ సరౌండింగ్స్. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అధిగమించి ఎదగాలి అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకి అప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఫర్ అడ్వెంచర్ ఇన్ మ్యాన్. మనిషిలో సాహసాలు చేయాలన్న కోరికకి ఇది తీసిరానిది. ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మేర్లీ ఫిజికల్. ఈ అనుభవం అనేది భౌతికమైనది మాత్రమే కాదు. ఇట్ ఈజ్ ఎమోషనల్. ఇది మనసుకు సంబంధించింది కూడా, ఎమోషనల్ కూడా. ఇట్ ఈజ్ స్పిరిచువల్. ఇది ఆధ్యాత్మికమైనది కూడా. Consider a typical climb towards the summit on the last heights. ఆ శిఖరానికి చివర్లో, దగ్గరలో ఉన్న చివరి ఎత్తుల్ని ఎక్కడాన్ని కన్సిడర్ చేయండి. యు ఆర్ షేరింగ్ ఏ రోప్ విత్ అనదర్ క్లైంబర్. మరొక పర్వతారోహకునితో మీరు తాడుని పంచుకుంటూ ఉంటారు. యు ఫర్మ్ ఇన్, మీరు దృఢంగా ఉంటారు, మీరు గట్టిగా పట్టుకొని ఉంటారు. హీ కట్స్ ద స్టెప్స్ ఇన్ ద హార్డ్ ఐస్. అక్కడ ఉన్న గట్టి ఐస్ లో అతను స్టెప్స్ కట్ చేస్తూ వస్తాడు. దెన్ హీ బిలేస్ అండ్ యూ ఇంచ్ యువర్ వే అప్. ఆ తర్వాత అతను గట్టిగా పట్టుకొని ఉంటాడు. హీ బిలేస్, అతను రోప్ని ఫిక్స్ చేసి ఉంచితే యూ ఇంచ్ యువర్ వే అప్, మీరు పైకి వస్తారు. ద క్లైంబ్ ఈజ్ గ్రిమ్. అక్కడ చేసే ఆ అధిరోహణ, ఆ పర్వతాలను ఎక్కడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. యు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ యాజ్ యూ టేక్ ఎవ్రీ స్టెప్. మీరు ఒక్కొక్క అడుగు, ప్రతి అడుగు చాలా కష్టపడి వేయాలి. మీ బాడీలో ఉన్న ప్రతి నరాన్ని కష్టపెట్టాలి. ఫేమస్ క్లైంబర్స్ హ్యావ్ లెఫ్ట్ రికార్డ్స్ ఆఫ్ ద హెల్ప్ గివెన్ బై అదర్స్. ఫేమస్ క్లైంబర్స్, ప్రసిద్ధి చెందిన పర్వతారోహకులు కూడా లెఫ్ట్ రికార్డ్స్ని వదిలిపెట్టారు. అంటే వాళ్ళు రికార్డ్స్లో నమోదు చేశారు. ఏమని? ఆఫ్ ద హెల్ప్ గివెన్ బై అదర్స్. వాళ్ళకి ఇతరులు చేసిన సహాయాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు. దే హ్యావ్ ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడెడ్ జస్ట్ దట్ హెల్ప్. వాళ్ళకి ఆ క్షణం కావాల్సిన అదే హెల్ప్ గురించి కూడా, ఆ హెల్ప్ మాత్రమే వాళ్ళకి ఆ సమయంలో అవసరము, అప్పుడు వాళ్ళకి అదే దొరికింది అన్న విషయాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేశారు.
ఎల్స్ దే మైట్ హ్యావ్ గివెన్ అప్. వాళ్ళకి ఆ సహాయం దొరకకపోయి ఉంటే అప్పుడు వాళ్ళు గివ్ అప్ చేసేవాళ్ళు, వదిలివేసేవాళ్ళు ఆ పర్వతారోహణని. బ్రీతింగ్ ఈజ్ డిఫికల్ట్. మీకు తెలుసు కదా, ఎవరెస్ట్ అన్నిటికన్నా ఎత్తులో ఉంది. అంత ఎత్తులో గాలిలో ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. యు కర్స్ యువర్ సెల్ఫ్ ఫర్ హ్యావింగ్ లెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫర్ దిస్. మిమ్మల్ని మీరు ఆ పరిస్థితుల్లో ఉంచుకున్నందుకు మిమ్మల్ని మీరు చాలా తిట్టుకుంటారు కూడా. యు వండర్ వై యు ఎవర్ అండర్టుక్ ద అసెంట్. అసలు ఆ క్లైంబ్ని, ఆ ఆరోహణని ఎందుకు తీసుకున్నానని కూడా మీరు ఆశ్చర్యపోతారు. దెర్ ఆర్ మూమెంట్స్ వెన్ యు ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. మీకు కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోవాలి అని కూడా అనిపిస్తుంది. ఇట్ వుడ్ బి షీర్ రిలీఫ్ టు గో డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్. కిందకి వెళ్ళడం చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంది మీకు, పైకి వెళ్ళడం కంటే కిందకి వెళ్తే చాలా రిలీఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ ఎట్ వన్స్ యూ స్నాప్ అవుట్ ఆఫ్ దట్ మూడ్. కానీ ఒక్కసారిగా మీరు అలాంటి మూడ్లోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ యూ దట్ డస్ నాట్ లెట్ యూ గివ్ అప్ ద స్ట్రగుల్. మీలో ఉన్న ఏదో మీరు ఆ స్ట్రగుల్ని గివప్ చేయకుండా, వదిలేయకుండా అలాగే పోరాడేలాగా చేస్తుంది. అండ్ యు గో ఆన్. మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు, ఆ స్ట్రగుల్ని అలాగే కంటిన్యూ చేస్తారు, ఎక్కుతూనే ఉంటారు. యువర్ కంపానియన్ కీప్స్ అప్ విత్ యూ. మీతో ఉన్న మీ సహ పర్వతారోహకుడు కూడా, మీ కంపానియన్ కూడా అలాగే మీతో పాటే వస్తూ ఉంటాడు. జస్ట్ అనదర్ 50 feet ఆర్ 100 మేబీ. ఇంకా ఒక 50 అడుగులే లేదా 100 అడుగులు ఉండొచ్చు. యు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈజ్ దెర్ నో ఎండ్? ఇంకా అంతం అనేది లేదా అని మిమ్మల్ని మీరే అడుగుతారు. యు లుక్ ఎట్ యువర్ కంపానియన్ అండ్ హీ లుక్స్ ఎట్ యూ. మీరు మీ కంపానియన్ వైపు చూస్తారు, అలాగే అతను మీ వైపు చూస్తాడు. యు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. మీరు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ పొందుతారు, ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్ పొందుతారు. అండ్ దెన్ వితౌట్ ఫస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఎట్ ద సమ్మిట్. మీరు అలా అనుకుంటూనే ఆ శిఖరం దగ్గరికి కూడా చేరుకుంటారు. లుకింగ్ రౌండ్ ఫ్రమ్ ద సమ్మిట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ వాజ్ వర్త్ వైల్. ఆ సమ్మిట్, ఆ శిఖరాన్ని చేరుకున్న తర్వాత చుట్టూ చూసి యూ టెల్ యువర్ సెల్ఫ్, మీకు మీరే చెప్పుకుంటారు, దట్ ఇట్ వాజ్ వర్త్ వైల్. ఇది చెయ్యదగినదే, మనం చేసిన కష్టము దానికి సరైనదే, ఈ శిఖరం దగ్గర నుంచి చూస్తే సరైనదే అనిపిస్తుంది అని మీకు మీరే చెప్పుకుంటారు. అదర్ సిల్వరీ పీక్స్ అపియర్ త్రూ ద క్లౌడ్స్. అక్కడే ఉన్న సిల్వరీ పీక్స్ అంటే మంచు తెలుపు రంగులో, వెండి రంగులో వెలుగుతూ ఉంటుంది కదా, అక్కడ ఉన్న మిగతా శిఖరాలు కూడా, సిల్వరీ పీక్స్, వెండిలా మెరుస్తున్న మిగతా శిఖరాలు కూడా అపియర్ త్రూ ద క్లౌడ్స్, ఆ మేఘాలలోంచి కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ లక్కీ ద సన్ మే బీ ఆన్ దెమ్. మీ అదృష్టం బాగుంటే వాటి మీద సూర్యుడు కూడా ఉండొచ్చు. ద సరౌండింగ్ పీక్స్ లుక్ లైక్ ఎ జ్యువెల్డ్ నెక్లెస్ అరౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. ఆ చుట్టూ ఉన్న మిగతా శిఖరాలు, మిగతా పర్వతాలన్నీ కూడా ఒక జ్యువెల్డ్ నెక్లెస్, ఒక మెరిసే వజ్రాల నగలాగా, ముత్యాల నగలాగా అవి కనిపిస్తాయి. అరౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. మీరు ఎక్కిన శిఖరం చుట్టూ అవన్నీ ఒక నెక్లెస్ లాగా కనిపిస్తాయి. బిలో యు సీ వాస్ట్ వ్యాలీస్ స్లోపింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. బిలో యు సీ వాస్ట్ వ్యాలీస్ స్లోపింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. మీరు కిందికి చూస్తే ఎంతో పెద్ద పెద్ద లోయలు చాలా దూరానికి విస్తరించబడి
చాలా దూరానికి జారుతూ ఉంటాయి. ఇట్ ఈస్ అన్ ఎన్నోబ్లింగ్ enriching experience to just look down from the summit of a mountain. ఒక పర్వతం మీద నుంచి, శిఖరం నుంచి కిందకి చూడడమే ఒక గొప్పదైన, ఎంతో సుసంపన్నంగా అనిపించే ఒక అనుభూతి. You bow down and make your obeisance to whichever God you worship. మీరు తల వంచి మీ యొక్క విధేయతను, ప్రార్థనని మీరు ఏ దేవుణ్ణి అయితే మీరు కొలుస్తారో ఆ దేవుడికి చేసుకుంటారు. ఐ లెఫ్ట్ ఆన్ ఎవరెస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గురు నానక్. నేను పూజించే గురునానక్ యొక్క ఒక పిక్చర్ని ఎవరెస్ట్ మీద నేను వదిలేసి వచ్చాను. రావత్ లెఫ్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గాడెస్ దుర్గా. రావత్ దుర్గాదేవి యొక్క పిక్చర్ని వదిలేసి వచ్చాడు. ఫుదోర్జీ లెఫ్ట్ ఏ రెలిక్ ఆఫ్ ద బుద్ధ. ఫుదోర్జీ బుద్ధునికి సంబంధించిన ఒక రెలిక్ని, ఒక చిహ్నాన్ని అక్కడ వదిలొచ్చాడు. ఎడ్మండ్ హిల్లరీ హ్యాడ్ బరీడ్ ఏ క్రాస్ అండర్ ఏ కైండ్. అక్కడ ఉన్న రాళ్ల మధ్యలో ఒక క్రాస్ని, ఒక సిలువని ఎడ్మండ్ హిల్లరీ వదిలేసి వచ్చారు. These are not symbols of conquest but of reverence. ఇవన్నీ కూడా మేము సాధించిన విజయానికి గుర్తులు కాదు, ఇవి మా యొక్క గొప్ప గౌరవానికి గుర్తులు. The experience of having climbed to the summit changes you completely. ఆ శిఖరానికి ఎక్కిన తర్వాత ఆ అనుభవం అనేది మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. దెర్ ఈజ్ అనదర్ సమ్మిట్. అక్కడ ఇంకొక సమ్మిట్ కూడా, ఇంకొక శిఖరం కూడా ఉంది. ఇట్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మీలోనే ఉంటుంది. ఆ శిఖరం మీలోనే ఉంటుంది, ఇంకొక శిఖరం. ఇట్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్. అది మీ సొంత మైండ్లోనే, మీ సొంత బుర్రలోనే ఉంటుంది. ఈచ్ మ్యాన్ క్యారీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ హిస్ ఓన్ మౌంటైన్ పీక్. ప్రతి ఒక్క మనిషి కూడా తన మనసులోనే, తనలోనే ఒక మౌంటైన్ పీక్, ఒక పర్వత శిఖరాన్ని మోస్తూ ఉంటాడు. హీ మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ టు ఎ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఒక వ్యక్తి తనని తాను పూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందుగా తనలో, తన బుర్రలో ఉన్న ఆ పర్వత శిఖరాన్ని అతను అధిరోహించాలి. ఇట్ ఈస్ ఫియర్ఫుల్ అండ్ అన్స్కేలబుల్. తనలో ఉన్న పర్వత శిఖరాన్ని అధిరోహించడమే అతనికి చాలా ఫియర్ఫుల్, భయానకమైనది. అండ్ అన్స్కేలబుల్, అది అంతులేనిది. ఆ శిఖరం అంతు లేకుండా ఉంటుంది. ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్ బై ఎనీవన్ ఎల్స్. తనలో ఉన్న ఆ శిఖరాన్ని ఎవ్వరూ వేరే వాళ్ళు ఎక్కలేరు. యు యువర్ సెల్ఫ్ హ్యావ్ టు డూ ఇట్. దాన్ని ఎక్కడం అనేది నీకు నువ్వే చెయ్యాలి, ఎందుకంటే అది నీ బుర్రలో ఉన్న శిఖరము. ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ టు ద సమ్మిట్ ఆఫ్ ఎ మౌంటైన్ outside is akin to the act of climbing the mountain within. బయట ఉన్న శిఖరాన్ని ఎక్కడానికి, లోపల ఉన్న శిఖరానికి ఎక్కడానికి చాలా పోలిక ఉంది. The effects of both the climbs are the same. ఆ రెండు పర్వతాలని ఎక్కడం అనే దానివల్ల వచ్చిన ప్రభావాలు రెండు ఒకేలా ఉంటాయి. Whether the mountain you climb is physical or emotional and spiritual, the climb will certainly change you. మీరు ఎక్కే పర్వతము ఫిజికల్ దైనా, భౌతికమైనదైనా, లేదా మనసుకు సంబంధించింది ఆధ్యాత్మికమైనదైనా సరే, మీరు ఎక్కే ఆ పర్వతారోహణ అనేది మిమ్మల్ని మార్చేస్తుంది ఖచ్చితంగా. ఇట్ టీచర్స్ యూ మచ్ అబౌట్ ద వరల్డ్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది నీకు ప్రపంచం గురించి, అలాగే నీకు నీ గురించి నేర్పిస్తుంది. ఐ వెంచర్ టు థింక్ దట్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎవరెస్టర్
has provided me with the inspiration to face life's ordeals resolutely. I venture to think that నేను అనుకుంటాను, ఆలోచించాలని అనుకుంటాను. ఏమని? మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎవరెస్టర్. నేను ఎవరెస్ట్ అధిరోహించిన అనుభవము హ్యాస్ ప్రొవైడెడ్ మీ, నాకు అందించింది ఏమి? విత్ ద ఇన్స్పిరేషన్ టు ఫేస్ లైఫ్స్ ఆర్డీల్స్. విత్ ద ఇన్స్పిరేషన్, నాకు ఆదర్శాన్ని ఇచ్చింది, అది స్థైర్యాన్ని ఇచ్చింది. దేనికి? టు ఫేస్, ఎదుర్కోవడానికి. లైఫ్స్ ఆర్డీల్స్, జీవితంలో ఎదురయ్యే ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కోవడానికి. ఆర్డీల్స్ అంటే అగ్ని పరీక్షలు, అంటే మనకు జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు, వీటిని ఎదుర్కోవడానికి నాకు ఎంతో స్థైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది ఎవరెస్ట్ ఎక్కిన అనుభవం. రిజల్యూట్లీ అంటే నిశ్చయంగా, పట్టుదలగా దాన్ని సాధించాలా, సమస్యను ఎలాగైనా సాధించాలన్న పట్టుదల ఉండేలా నాకు ఆ స్థైర్యం లభించింది. క్లైంబింగ్ ద మౌంటైన్ వాజ్ ఏ వర్త్వైల్ ఎక్స్పీరియన్స్. ఆ శిఖరాన్ని ఎక్కడం అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్, గొప్ప అనుభవం. ద కాంక్వెస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ సమ్మిట్ ఈజ్ ఈక్వల్లీ వర్త్వైల్. మనలో ఉన్న మన శిఖరాన్ని అధిరోహించడం కూడా అలాంటిదే, అంత గొప్పదే. ద ఇంటర్నల్ సమ్మిట్స్ ఆర్ పెర్హాప్స్ హయ్యర్ దాన్ ఎవరెస్ట్. మనలో ఉన్న సమ్మిట్స్, మనలో ఉన్న శిఖరాలు మామూలుగా చెప్పాలంటే ఎవరెస్ట్ కన్నా ఎత్తైనవి. అంటే మనలో ఉన్న భయాలు, సంకోచాలు, మనలో ఉన్న సందేహాలు మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటిని మనం అధిరోహించి, వాటిని అధిగమించి మనం ఏదైనా సాధించగలమని ముందుకు వెళ్ళినప్పుడే మనం గొప్ప వాళ్ళం కాగలం. మనం ముందుగా మనలో ఉన్న శిఖరాల్ని అధిరోహించాలి అని చెప్పి హెచ్పిఎస్ అహ్లువాలియా గారు చెప్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి, సరేనా?